జై శ్రీమన్నారాయణ. మన ఈఎస్టీ టైం జోన్లో నార్త్ అమెరికా ప్రాంతం ఈఎస్టీ టైం జోన్ ఎక్కడికి వర్తిస్తుందో అక్కడ చంద్రగ్రహణము, పాక్షిక చంద్రగ్రహణము ఆగస్టు 27వ తారీఖు రాత్రి ఛాయాస్పర్శ 9:23 ప్రారంభమవుతుంది. గ్రహణ స్పర్శకాలం 10:33. ఆద్యంత పుణ్యకాలము తెల్లవారుజామున 28వ తారీఖు తెల్లవారుజామున 3 గంటల సమయానికి ముగుస్తుంది. ఈ గ్రహణం పాక్షిక చంద్రగ్రహణము. వీలైనంత వాళ్ళందరూ కూడా ఆ గ్రహణ సమయంలో జపదాన హోమాలు ఎలా యథాశక్తిగా చేసుకోవచ్చు. గ్రహణం పూర్తయిన తర్వాత ఈ గ్రహణము శతభిష నక్షత్రం కుంభరాశి వాళ్ళకి వస్తుంది. గ్రహణం పూర్తయిన తర్వాత రోజు శుక్రవారం యథావిధిగా దేవతార్చన అంతా కూడా శుద్ధి చేసుకుని శుభ్రంగా పసుపు నీళ్ళు ఎలా వీలైతే అలాగా క్లీన్ చేసుకుని ఇంట్లో మామూలుగా యథావిధిగానే పూజా కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. ఈ శతభిష నక్షత్రం వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు, సింహరాశి, మీనరాశి వాళ్ళు వీళ్ళందరూ కూడా యథాశక్తిగా మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం కావచ్చు, లేదంటే ఎక్కడైనా ఫుడ్ బ్యాంక్లో కానీ ఎక్కడ వీలైతే అలా మీరు ఈ గ్రహణ దోష నివారణార్థం చంద్రుడికి ప్రీతి అయినటువంటి తెలుపు రంగు వస్తువులు, పాలు, బియ్యము, తెల్ల వస్త్రం ఇలాంటివి సమర్పించి, అలాగే రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి రాహుకి ఇష్టమైనటువంటి మినుములు లేదా మినప్పప్పుతో చేసినటువంటి వస్తువులు లేదా మినప్పప్పు ఇవేవైనా సరే దేవాలయంలో కానీ ఎవరికైనా సరే, ఇంకా మీ శక్తి ఉంటే అవకాశం ఉంటే ఆ మినపప్పుతో ఏదైనా ఇడ్లీ కానీ వడ కానీ చేసి ఎవరికైతే ఆకలి వేస్తుందో ఆకలిగా ఉన్న వాళ్ళకి, ఆ ఫుడ్ బ్యాంక్ వాళ్ళకి, ఎవరికైనా సరే దేవాలయంలో స్వయంగా మీరే తీసుకుని వెళ్ళి పంచిపెట్టచ్చు, మీరు ఇవ్వచ్చు. అలా ఏదైనా చేయండి. ఈ చంద్రగ్రహణ సమయంలో అవకాశం ఉన్నవాళ్ళు మీ ఇష్టదైవం లేదా అంతే సూర్యభగవానుడికి, చంద్రభగవానుడికి వాళ్ళకి అర్చనా కార్యక్రమాలన్నీ కూడా, జప కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ. ప్యానిక్ అవ్వద్దు, పాక్షిక గ్రహణం అంతే.